అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. ఇంకా వంట కాలేదు, ఒక గంట అయినాక రాపో. మళ్ళీ ఏం రావాలమ్మా? నా సెల్ నంబర్ ఇస్తాను తీసుకో. ఒక మిస్డ్ కాల్ ఇవ్వమ్మా, వంట అయ్యాక వస్తాను. మిస్డ్ కాల్ ఏం కర్మ, వాట్సాప్లో పంపిస్తాను, డౌన్లోడ్ చేసుకొని తినిపో. ఓ ప్రవళిక, టిఫిన్ అయిందానే? ఆకలి అవుతుంది. అయ్యో బావా, అయింది. ఇవి జులుగుతూనే లేవు, ఏంటి ఇవి? మేమైతే ఇడ్లీలు అంటాం, మీరేమంటారో నాకు తెలియదు. మేమైతే ఇడ్లీలు అంటాం, మీరేమంటారో నాకు తెలియదు. ఇవే ఇడ్లీలానే ఇంత గట్టిగా పాడుపడ్డాయి. పొద్దుగా లేచి ఇల్లంతా పని చేసుకొని నీకు టైంకు టిఫిన్ పెడితే నువ్వు ఇట్లా పేర్ల పెడతాను, నా టిఫిన్కి వంకలు పెడతాను. అసలు తింటావా తినవా నువ్వు? తినా. ఖతం. పెళ్ళం ఏది పెడితే అది తినక నీకెందుకురా ఇవన్నీ? కడుపెళ్ళ పెట్టుకుంటాను. డాడీ డాడీ ఆన్లైన్లో ఈ కుక్క వేసిన కొడిస్తావా? ఈ కుక్క ఎందుకురా? ఇంట్లో ఉన్న కుక్కతోటే వశపడతలేదు. ఇప్పుడు ఈ కుక్క తెచ్చి ఈ కుక్క ఆ కుక్క 2 కుక్కలు కొట్టుకుతాయి. ఓయ్, పొద్దున్న నుండి ఇల్లుడ్చుకు రమ్మంటే సెల్వట్టు ఆడతారో నీకు చెప్తా అంటే వినబడతలేదా? నేను ఊడువా. ఎందుకు ఊడువావు? నేను అస్సలే ఊడువా. రోజు ఊడ్చేది నువ్వే, నా ఇలా కొత్త ఊడువా అంటానువా? రోజు ఊడ్చేది నేనే కానీ ఇవాళ అస్సలే ఊడువా. ఊడతావా ఊడవా? నేను ఊడవనే ఇవాళ నీ సంగతి అటో ఇటో తెలుస్తుంది. ప్రవళిక కూర్చుంటానే పూలదోమ బట్టలుండి అన్న. అవి కూడా వేసుకో. అన్నా, నువ్వు అద్దని ఊకుంటావా? అడుగు. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. ఆ పెళ్లి చూపులలో అబ్బాయి అమ్మాయి దగ్గరికి ఎందుకు వస్తాడు, అమ్మాయి ఎందుకు పోదు మరి? ఆహా, ఇదా నీ డౌట్? ఇప్పుడు ఆ అబ్బాయిని చూడడానికి అమ్మాయి వస్తే ఆ జర్నీలా ఉన్న మేకప్ అంతా పోతుంది. అందుకనే ఎప్పటి నుండి అబ్బాయిలే పోతారు అమ్మాయి వాళ్ళ ఇంటికి. బావా, నువ్వు చాలా మారిపోయినావు బావా. మనం ప్రేమించుకునే టైంలో అయితే నాకైతే ఎన్ని గిఫ్ట్లు ఇచ్చేవాడివో. ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు, ప్రతి పండుగకి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేవాడివి. ఇప్పుడైతే అవన్నీ ఏం లేవు. ఓ పిచ్చిదానా, ఎగ్జామ్స్ రాసినాక ఎవడన్నా అవుతాడానే?